గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ అనేది మనకి ఎన్టీపీసీలో 2022లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇఫ్ 28957.5 ఇది డివైడెడ్ బై అన్నాడు కాబట్టి డివైడెడ్ బై వేసాను. వేసిన తర్వాత 268.125 రాయడం జరిగింది. ఈక్వల్ టు 108/1 108/1 అని రాసుకోవడం జరిగింది. అయితే దీని వాల్యూ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడికి చేంజెస్ ఏమొచ్చింది, ఈ పాయింట్ అనేది ఇక్కడికి చేంజ్ చేయాలి. అంటే 9కి 5కి మధ్యలో చేంజ్ చేయాలి. అంటే 2 డెసిమల్స్ ముందుకు వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడికి రావాలి. పాయింట్ అనేది రావాలి అంటే మనం ఒక 1000తో డివైడ్ చేయాలి, 100తో డివైడ్ చేయాలి. ఒక 2 డెసిమల్స్ ఇక్కడున్న పాయింట్ అనేది ఇక్కడికి రావాలంటే ఒక 100తో డివైడ్ చేయాలి. మరి న్యూమరేటర్లో మనం 100తో డివైడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా న్యూమరేటర్లో దీన్ని కూడా 100తో డివైడ్ చేయాలి. మరి ఇక్కడున్న పాయింట్ 3 డెసిమల్స్ తర్వాత ఉంది. మనకు ఆన్సర్లో ఇక్కడ డినామినేటర్లో 2 డెసిమల్స్ తర్వాత వచ్చింది, ఇక్కడ 3 డెసిమల్స్ తర్వాత ఉంది. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఒక 10తో మల్టిప్లై చేయాలి. ఇక్కడేమో డివిజన్ చేయాలి, ఇక్కడేమో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ కూడా మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 108/100 ఈ 10 అనేది 10/1 అనమాట. అప్పుడు ఏమవుతుంది, 1/10 అవుతుంది అనమాట. అప్పుడు దట్ ఈక్వల్ టు 108/1000 అంటే 0.108 ఆన్సర్ అవుతుంది అనమాట. అవర్ ఆన్సర్ ఈజ్ సి.